తమ్ముళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేశారు. అది కూడా అంబటి రాంబాబు అన్న చాలా స్పష్టంగా అదొక ఫ్లోలో మాట దొర్లింది. పొరపాటు ఏంటని చెప్పినా కూడా ఛానల్ ఉన్న వాళ్ళకు, పేపర్లు ఉన్న వాళ్ళకు, అధికారం ఉంది వాళ్ళకు, పోలీసులు ఉన్నారు వాళ్ళకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో ఇంకెంత దుర్మార్గానికి ఒడిగడతారో మనకు తెలియదు. ముఖ్యంగా దళితుల మీద టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సల్మాన్ రాజును ఏ విధంగా ఒక్కడిని చేసి రాడ్లతోటి కట్టెలతోటి చంపేసినటువంటి ఉదంతం మనం చూసాం. ఇలాంటి దుర్మార్గాలు ఈరోజు పెచ్చిమీరిపోతా ఉంటే కార్యకర్తలందరూ కూడా కాసి పెరుగుతూ ఉంది. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల మనం ఇంకా ఐకమత్యం మనలో పెరగాలి. మనం అందరం కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళు చేస్తా ఉంటే దానికి బదులు ఇవ్వాలి అనే ఒక కసి ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. రేపు మళ్ళా నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి మరి పార్టీ ఆదేశాల మేరకు, జగనన్న ఆదేశాల మేరకు ఒక డెలిగేషన్ వెళ్తా ఉన్నాం. అందులో నేను కూడా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ తోటి కలిసి, అట్లాగే నేషనల్ ఎస్సీ కమిషన్ తో కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వివరించి ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి మరి వారికి విన్నవిస్తున్నాం. మనకు తెలుసు అదంతా అరణ్య రోదన, చెవిటోడి ముందు శంఖం ఊరినట్టు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎన్డీఏలో భాగస్వామ్యులు. వాళ్ళు ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే మరి జాతీయ బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి రాకున్నా కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. పోలవరంకు నిధులు తగ్గినా